పెనం మీద పండు మిరపకాయలను వేయించుకోండి. దూరగా వేయించండి. వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఆయిల్ పోసి జీలకర్ర వేసి వేయించుకోండి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చింతపండు గుజ్జును వేసుకొని సరిపడా ఉప్పును వేయండి. బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు సరిపడా బెల్లం కొంచెం టేస్ట్ వైజ్ వేసుకోవచ్చు. మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్. ఆ తర్వాత పెనం మీద ఆయిల్ పోసి కొంచెం ఇంగువ వేసి గ్రైండ్ చేసుకుని పండు మిర్చిన పేస్ట్ని వేయండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దోశ, ఇడ్లీ, అన్నంకి తినవచ్చు. ఈ చట్నీ సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తినేసి